ఒక్క సంవత్సరంలోనే 5 ఉద్యోగాలు, మామూలు ఉద్యోగాలు కాదండి. బ్యాంక్ పీఓ దగ్గర నుంచి బ్యాంకింగ్ క్లర్క్ వరకు కూడా ఒక 5 ఉద్యోగాలు. మళ్ళీ ఐసెట్‌లో స్టేట్ వైడ్ ఐసెట్‌లో ఫిఫ్త్ ర్యాంక్ కొట్టిన అమ్మాయి గురించి చెప్పుకుందామండి. ఇలాంటి స్టోరీలు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి కదా! ఒక్క ఉద్యోగమే లేక ఏడుస్తుంటే 5 ఉద్యోగాలు ఏంటండి, ఇది నిజమేనా అంటారేమో. నిజమే, పైన ఇస్తున్నాను చూడండి. ఇట్టే వైష్ణవి అని చెప్పి ఒక పాప అందరిలాంటి సామాన్యమైన మిడిల్ క్లాస్ అమ్మాయి, సామాన్యమైన తెలివితేటలు. ముందే చెప్తున్నాను, ఐఐటీలు ఐఐఎంల స్థాయి కూడా కాదు, మామూలు ఇంజనీరింగ్ కాలేజీలోనే చదివింది. అన్ని తెలివితేటలుంటే ఇంజనీరింగ్ కాలేజీలోనే క్యాంపస్ వచ్చేస్తుంది కదా, రాలేదు. అయినా బయటకు వచ్చేసింది. కొడితే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి, అక్కడ బయట అవకాశాలు ఉన్నాయని అనుకుందండి. ఈ మధ్య కూడా నేను చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు చాలా పడుతున్నాయి, మన వాళ్ళు బాగా వెనక ఉన్నారు, తెలుగు వాళ్ళు బాగా వెనుకున్నారు, ఈవెన్ తమిళ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు, కానీ మనం వెనకబడిపోయాం. ఏదైనా స్టేట్ నోటిఫికేషన్లు పడితే మాత్రం లక్షలు లక్షలు అప్లై చేసేస్తున్నారు. సేమ్ సిలబస్, అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, ఆల్మోస్ట్ ఆల్ అదే జనరల్ స్టడీస్ ఉన్నా కానీ అప్లై చేయట్లేదు. ఈ గ్యాప్ పోగొట్టడానికి నేను ప్రతి జాబ్ నోటిఫికేషన్ని కాస్త డీటెయిల్డ్గా ఇచ్చి అందులో కొట్టే టిప్స్ కూడా చెప్తాను. అదే జాబ్ సాధించే టిప్స్ చెప్పి ఎవరైనా హెల్ప్ చేస్తానంటే కొన్ని స్టార్టప్స్ ఉన్నాయండి, మాకు టెస్టులు, మెటీరియల్ ఇలాంటివి ఇచ్చేవి ఉన్నాయి కదా, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చేస్తానని చెప్పాను. డీటెయిల్డ్ వీడియోలు, ఫుల్ లెంగ్త్ వీడియోలు చేస్తున్నాను, ఇక్కడ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నా. సరే, ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేద్దాం విషయం. ఈ అమ్మాయి ఇంకేమీ లేదండి, ప్రిపరేషన్లో పడింది అంతే. ప్రిపరేషన్లో పడడం అంటే ప్రేమలో పడినట్టు పడింది అన్నమాట. మన కుర్రాళ్ళు చాలామంది ఆటల మీద పడుతున్నారండి, ప్రేమలోను గేమ్స్ మీద వాటి మీద పడుతున్నారు, కానీ ప్రిపరేషన్ మీద పట్టలేదు. ఒక్కసారి పడి చూడండి. నేను కూడా అప్పట్లో అలాగే పడ్డాను, ఒకేసారి 3 ఉద్యోగాలు వచ్చినాయండి. అందుకే ఈ స్థాయిలో ఉన్నాం. ఆ అమ్మాయి కూడా బ్యాంకింగ్ ఐపీపీఎస్ రాసింది, వచ్చింది. రూరల్ బ్యాంక్ రాసింది, వచ్చింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాసింది, వచ్చింది. యూనియన్ బ్యాంక్ రాసింది, అక్కడ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రాసింది, అక్కడ వచ్చింది. ఏంటి ఇన్ని చోట్ల వస్తాయంటే, అవునండి, ఒకే రకమైన సిలబస్సు, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ అమ్మాయి పొలవమని అన్నిటికీ మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ కష్టపడలేదండి, అన్నిటికీ కష్టపడలేదు. ఒక సిలబస్సే చదివింది, కానీ వచ్చిందల్లా పాజిటివ్ యాటిట్యూడ్తో రాసుకుంటూ పోయింది. రాసినట్టు తగిలింది. సరే, రాసి అక్కడితో ఆగిపోయింది. ఉద్యోగంతో అంటే ఉద్యోగం చేస్తూనే సరదాగా చూద్దామని ఐసెట్ కూడా రాసిందండి. అంటే అదే సిలబస్ కాబట్టి, అదే ప్యాటర్న్ కాబట్టి, అదే ఎఫర్ట్ కాబట్టి కొత్తగా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. మరి మనలో ఎంతమంది ఉన్నాం ఇలా ఆలోచించే వాళ్ళం? ఒకసారి ఆలోచించండి. ఒక ఎఫర్ట్ పెట్టడం అంటూ మొదలెడితే ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎన్ని ఉంటే అన్నీ రాసేయండి. ఫుల్